పంతులు ఈ గెటప్ ఏంటి? ఏ పంతులు మోడర్న్ గెటప్ లో ఉండకూడదా? పంచా పిల్లక జంజం వంటనామాలతోనే ఉండాలా? నేను ఈ గెటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని, పైగా బేర్ బాడీ వెళ్తుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. సరే నేను సోకులు వారు పెళ్లి చూపులకి కదా, ఏమైంది? షరా మామూలే. 37 పెళ్లి కొడుకు కూడా షోకులర్ పిల్ల నచ్చలేదు. ఇంటి పేరులో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకు పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా. వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11 పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా. అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా. అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు సుంఠ. పంపలు అంటుకుంటాయి 600 అయినా సరే ఆ రాజమండ్రి మండపవాడు మన మండలంలో ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకులు అన్న నిజాలు మొత్తం ఊరందరూ తెలిసిపోతుంది. ఓ ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదైనా ఐడియా వేసి ఆ కాంట్రాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవనే కదా. అంతే ఇస్తాను. అయితే పద. పిల్లాబలేశ్వరరావు గారు. రాయా పంతులు, నీకు 100 ఏళ్ల ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాగ్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్ బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తిడికి చల్ల వెళ్ళిపోతున్నావు. మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం అమ్మాయికి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అందంట. అంతే, పీటల మీద పెళ్లి అయిపోయింది. లాస్ట్ మంత్ బెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పీటల మీద బొడక్ మీద వాల్ చేసుకుందిట. టెస్ట్ చేస్తే 3rd మంత్ ప్రెగ్నెన్సీ. అత్తిరి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి. వాడు టెంట్లు కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకేస్తాడంటావా? ఎందుకైడు? మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. దేని దారి దాందే. ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. ఏంటి? రేపు 11న మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి. నీ షామియానా డెకరేషన్ కావాలి. 11న? ఆ రోజు 3 పెళ్లిళ్ళు, 2 ఓన్లీ ఫంక్షన్లు, ఒక పంచకట్టు బుకింగ్ ఉంది. కుదరదు. ఇదిగో నీకు ఎన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్. కాదంటే నా మీద వస్తే. అది కాదు రవిశాస్త్రి, ఈసారికి రాజమండ్రి తెప్పించుకో. వామో, నేను అక్కడి నుంచి తెప్పించాను. నాకు నీ టెంటే కావాలి. ఇదిగో నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా, ఇదిగో ఉంచు. సర్లే, శాస్త్రి గారు చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. మీరు వెళ్ళి పెళ్లి పని చూసుకోండి. నమస్తే అమ్మా. నమస్కారం. ఏమండే పెట్టిస్తారా? ఒరే దరిద్రుడా, నేను వచ్చే వరకు కళ్యాణ మండపంలో నాదస్వరం ఉందని చెప్పానా? అవును చెప్పారు. ఇటు తెచ్చావే? బీడి ఊద్దామని బోరా మండపం గారికి ఇచ్చొచ్చా. వాడికి ఊదట వచ్చా? పట్టుకోవడం వచ్చు. మరి ఎలా ఊతాడ్రా? నేను ఊదట్లా, అలాగే అడుగుతాడు. తప్పుకో తప్పుకో. దరిద్రుడా అని చెప్పేసి. ఏమిట్రా సత్యబాబు, ఏమిటి తింటున్నావు? ఎగ్ ఆమ్లెట్. ప్యూర్ వెజిటేరియన్ వెడ్డింగ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్డింగ్. నీ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ 2 ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు, పేస్టులు, పౌడర్లు, సెంట్లు, చెప్పులు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లు, వీక్లీలు, వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పిందనుకో, డాక్టర్లు, మందులు. ఇక పిల్లలు పుడితే పారెక్స్, హార్లిక్స్, స్కూళ్లు, ఫీజులు, ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు మొతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మొహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో, పట్టు చీర కట్టుకుని ఫేస్ కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్ కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలు పెడబబ్బులు. అటు మనీ, ఇటు మనశ్శాంతి, 2 లాసే. మనకి ఎప్పుడో కోపం వచ్చి లాగి పీకేమనుకో, గృహహింస కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకిందనుకో, కనీసం పక్కింటి పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండకుండా పెళ్లాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేశావురా? పెళ్లిలో ఇన్ని సునామీలుంటాయని పెళ్ళై 25 ఏళ్ళైనా నాకు తెలియలేదేమిటి? అమ్మ దొంగ నా బావా, మా అన్నయ్యల వీక్నెస్ లో అడ్డం పెట్టుకుని మా ఇంటికి ఎసరు పడతావా? మీ నాన్న కట్టించిన ఇల్లు రాది. అందుకే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మా బావకు దక్కనవను. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చినా సరే దాన్ని నేనే కొంటాను. నువ్వు కొంటావా? అవును, ఎలాగో నాకు వాటా ఉంది కాబట్టి నాకు కలిసిపోతుంది. మొత్తం బిల్డింగ్ కి ఎత్తుల సత్యబాబు సోలో ప్రొపరేటర్ అయిపోవచ్చు. అరే మీ అన్నల్ని ఆదుకుంటావని, మీ ఇంటిని కాపాడుకుంటావని విషయం నీకు చెప్తే దానికి నువ్వే ఎడతావా? లేకపోతే మా బావ పెడతాడు. అప్పుడు అత్తిల వారి ఇల్లు కాస్త బొడ్డు వారి ఇల్లు అయిపోతుంది. అంటే ఇల్లు నువ్వు కొనేసి మీ అన్నల్ని దగ్గరెట్టుకుందావనే? దూరంగా పెట్టుకుందామని.
అద్దెకిస్తే పోర్షన్ కి 2000 వస్తుంది. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మన దగ్గర సిరిపెంట్ రేట్లు చాలా ఉన్నాయి కదా, ఆ. 2 పడితే వాళ్ళు ఎక్కడ చోట వేసి బతికేస్తారు. అబ్బా, నీ బ్రదర్ సెంటిమెంట్ ఏంటంటే నాకు సిల్లిగా ముచ్చటేసేస్తుందిరా. ఆహా. నీకంటే మీ బావేనయ్యో ఏ? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకంలో 2 ఇళ్ళైనా ఇప్పిస్తానన్నాడు. ఇవ్వని, అవి కూడా తీసుకుని వాళ్ళు అద్దెకిచ్చుకుంటే వాళ్ళకి 4 రూపాయలు వస్తాయి. మీ నాన్న చచ్చిపోయి బతికిపోయాడు కానీ రా, బతికున్నట్టయితే మీ ఆప్యాయతలు చూసి గుండె రైలు కింద పడి చచ్చిపోయాడు. ఏంటి సత్యబాబు రమ్మన్నావు? నువ్వు అర్జెంటుగా అమ్మాయిని చూడు. ఇది మా వీధికే గ్లామర్ క్వీన్. 1-2 సార్లు చూసి నేనే టెంప్ట్ అయ్యా. కాకపోతే దీని అన్నయ్య చిన్న రౌడీ అని డ్రాప్ అయిపోయా. నీ అబ్బా పిల్లని చూడమంటుంది నా పెళ్లికి. నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఆత్మహత్య చేసుకుంటావా అన్నంత ఎక్స్ప్రెషన్ ఇచ్చే ఎందుకు దానికి? ఆ మధ్య పెళ్లి వేస్ట్ అని ఏవేవో లెక్క చెప్పావు కదా. అప్పుడు పెళ్లి తక్కువ అనిపించింది, ఇప్పుడు కట్నం ఎక్కువ అనిపిస్తుంది. కొంచెం తెలుగులో చెప్పవా? పెళ్లి కన్నా కట్నం గొప్పది, కట్నం కన్నా ఇల్లు గొప్పది. 3 ముళ్ళు వేసి 3 ఇళ్ళ వాడిని అవుదామని. అర్థమైంది. మీ అన్నల దగ్గర ఇల్లు కొనడానికి నీకు డబ్బు కావాలి, ఆ డబ్బులు ఇవ్వడానికి కట్నం ఇచ్చే పిల్ల కావాలి. కరెక్ట్ గా క్యాచ్ చేసావు. నేనంతే ధోని టైపు. ఎవడైనా పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడు కావాలనుకుంటాడు. నువ్వేమో ఒక ఇంటివాడు కావడం కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇప్పుడు మార్కెట్ లో నేను ఎంత పలుకుతాను? ఓపెన్ మార్కెట్ లో 10-12 లక్షలు పలుకుతావు. బ్లాక్ మార్కెట్ లో 25 పలుకుతావా? ఓపెన్ ఏంటి బ్లాక్ ఏంటి? ఓపెన్ మార్కెట్ అంటే మంచి ఫ్యామిలీస్, మంచి అమ్మాయి, చదువు సంస్కారం చక్కగా ఉండేవాళ్ళు అనమాట. ఓహో. బ్లాక్ మార్కెట్ అంటే కొంచెం తేడా ఫ్యామిలీస్, సెకండ్ సెటప్ డాక్టర్లు, అబార్షన్ చేయించుకున్న వాళ్ళు, మూడు వదిలేసిన వాళ్ళు. చిచ్చి, మరి అలాంటి కేసులు వద్దు. కాస్త పొదుపుగా బుద్ధిగా ఉండే అమ్మాయిని చూడు. ఒక సంబంధం ఉంది, కాకపోతే పిల్ల యావరేజ్ గా ఉంటుంది. మరి కోట్లు ఐశ్వర్య రాయనెత్తారెట్టి చూపించి పర్లేదు, మనకి డబ్బు ముఖ్యం. అయితే నా పర్సెంటేజ్ ఫిక్స్ చేస్తే నీ పని అయిపోయినట్టే. అంతా 2% ఇస్తారు కదా, నా పెళ్లికి 4% తీసుకో మా మాంగారి దగ్గర. అంటే నువ్వు ఇవ్వవా? ఎవరిస్తే మా మాంగారిది నాది కాదా? పద ఎక్కడికి? అమ్మాయిని చూసొద్దాం. ఇది ఏమన్నా షకిల సినిమా ఏంటి? చట్టుకుని పోయి లెట్టుకు చూసి రావడానికి మంచి ముహూర్తం చూడాలి, కబురు పెట్టాలి. ఈ రోజు మంచిదేగా, ఫోన్ చెయ్యి, వెళ్ళొచ్చేద్దాం. నువ్వు ఒక్కడే వచ్చేస్తావా? లేకపోతే ఊరంతా తీసుకెళ్తావా? పెళ్లి చూపులన్న తర్వాత కొన్ని పద్ధతులు ఎడుస్తాయి. మీ అన్నయ్యని వదిలి తీసుకెళ్దాం. వాళ్ళు అడిగితే ఇప్పుడు చెట్టుకుతారేమో. నువ్వు ఉన్నావుగా కొమ్ము కింద పడేయడానికి. ఇదేమిటండి పెళ్లి చూపుల్లో స్వీటు హాటు పెట్టకుండా అటుకులు తగలబెట్టారు? అదే మాట అండి, అటుకులు అటే కదా, బెల్లం సీటు. కావాలంటే ఒకసారి నాకు చూడండి, తీయగా ఉంటది. ఈ పచ్చటికెళ్ళి ఎందుకండి ఆకరతలు కూర్చోడానికి తెచ్చిపెట్టుంటారా? కాదండి బాబు, మీరు వస్తున్నారని మన అరటి తోటకి వెళ్ళి ఓ అరటికెళ్ళి కొట్టుకొచ్చాను. అవి ఇంకా ముక్కలేదు, మరీ ఏం పెట్టలేదు అనుకుంటారని మీ ముందే పెట్టాను. మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి మొక్కేసుకు తినండి. ఈ లోపల ఆ బెల్లం నంచుకుని అటుకులు తినండి. ఈ అటుకులు కొన్నవేనా పక్కింటి నుంచి పట్టుకొచ్చారా? కాదండి బాబు, ఓనే మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఆడంగులు ఒడ్లు నానబెట్టి ఏంచి దంచారండి. మంచినీళ్ళు కూడా మనం ఓనేనండి. మన నూతులోయండి. పిల్లలు పిలిపించమంటారా? పిలిపించడం ఏంటి? మీ పిల్ల మీ ఇంట్లో ఉండదా? లోపల నుంచి అండి బాబు. ఓహో, పిలిపించవయ్యా. అమ్మాయి పాపా, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. ఛ, పెళ్లి కాకుండా అడిగితే ఏం బాగుంటుంది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయట్రా? ఆ అడగటాలు కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓ అవా, అది సత్యబాబు ఆ అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా, అన్నం తింటాం గాని. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుట్టు ఉంటారండి. అది పుట్టాక పుట్టిన నేల కూడా కొన్నాను. అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ గురించి బాగా ఒకండి. ఇదిగో పెళ్లికి సామాన్ కూడా మందే. ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మీరు అడిగిన 10 లక్షలు ఓకే. కాకపోతే సార్వాకో 2, తాళ్వాకో 2, చెరుకు కొట్టేటప్పుడు 2, కొబ్బరికాయలు దింపాక 2, చేపలు పెట్టాక మిగులు 2 ఇస్తాను. కట్నం డబ్బులు ఏముందిలేండి, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి. కాకపోతే అన్నయ్య లంచాలు మాత్రం ఇప్పుడు ఇచ్చేయండి. ఆడబడుచు లాంఛనాల గురించి అన్నాను కానీ అన్నయ్య లాంఛనాలు ఏంటంటే కొత్తగా ఈ కూడా ఇవ్వాలని జీవో పాస్ చేశారండి. ఇద్దరికే 25,000 ఇస్తే సరిపోద్దండి. ఏమన్నాడు? నువ్వు అడిగిన ప్రతి ఓకే. వెరీ గుడ్. అయితే తంబాలు ఎప్పుడు మార్చుకుందాం? మీరు అంటే ఇప్పుడే కిళ్ళి కొట్టుకెళ్ళి మార్చేసుకుందాం అండి. అంటే క్యాష్ ఈ రోజు ఇచ్చేస్తారా? క్యాష్ ఏంటంటే కట్నం చెప్పాను కదండి, సార్వాదాలు ఇచ్చేస్తానని. చూడండి, శోభన సార్వాకి పెళ్లి దాల్వాకి పెట్టుకున్నా పర్లేదు కానీ నాకు మాత్రం కట్నం వెంటనే ఇచ్చేయాలి. ఇది నా మేజర్ కండిషన్. కష్టం అండి. మీ ఇష్టం అండి, పదండి. అమ్మాయి నచ్చింది లేని ఊరేళ్ళకి ఉత్తరం వేస్తారా? ఎందుకు? కాడికి రూపాయి బొక్క. మీ కూతురికి వేరే వాడిని చూసుకో. అదేం సత్యబాబు మరీ అలా మొహం మీద చెప్పేశావు? చెప్పే మ్యాటర్ అదైనప్పుడు మొహమ్మద్ చెప్తే ఏంటి, ఈపే చెప్తే ఏంటి? ఆయనకి కావాల్సింది పెళ్లి కాదు, కట్నం. ఒరే మాకు బస్సు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాం అండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లే కదా, నడుచుకుంటూ వచ్చేయండి. మీరు వెళ్ళండి, నేను 12 బండిలో వచ్చేస్తాను. రండి, కిరసనాలు అయిపోయింది, ఎవరితో వస్తాడని చూస్తాను. నేను కూడా మీతో వచ్చేస్తాను.
ఏంటి మేడం లిఫ్ట్ కావాలా? కాదండి, నా బండిలో పెట్రోల్ అయిపోయింది. దగ్గరలో పెట్రోల్ బంక్ ఏదైనా ఉందా? లేదండి, 3-4 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓ, ఏమనుకోకపోతే మీ పెట్రోల్ కొంచెం పోస్తారా? ఒక చూస్తే తెలియటం లేదండి, నాది కిరసనాల బండి అండి. కావాలంటే మీ బండి నా బండి వెనకాల తాడుతో కట్టేసి లాక్కెళ్ళిపోతాను. ఆ స్మోక్ లో మీ వెనకాల వస్తే మస్ అయిపోతానేమో. ఎట్ ఎవర్ రిస్క్. ఆ సత్యబాబు పెట్రోల్ బండి. స్టాప్ స్టాప్. ఎక్స్క్యూజ్ మీ, నా బైక్ లో పెట్రోల్ అయిపోయింది, కాస్త పోస్తారా? పోస్తాడు, కాకపోతే డబ్బులు ఇవ్వాలి. ఓ ష్యూర్. వద్దులేండి, ఫ్రీగా పోస్తాను. నువ్వు డబ్బులు వద్దంటున్నావా? ఆగిపోయిన ఆడపిల్ల బైక్ కి పెట్రోల్ దానం చేయటం అంటే ఆగిపోతున్న గుండెకి రక్తదానం చేసినట్టు. వీడేంటి ఫస్ట్ టైం లేడీస్ కి తేడాగా చూస్తున్నాడు. చాలండి, బంక్ దాకా వెళ్తే చాలు. కాదనకుండా తీసుకోండి, మీరు పెట్రోల్ కొన్నదేగా. తీసుకుంటా, కానీ పెట్రోల్ కోసం కాదు. మీ చేతితోటి ఇస్తున్నారు కదా, మీ గుర్తుగా దాచుకుంటా. ఓరి నీ పిండం పచ్చిమిరపకాయ బజ్జీలో పెట్టా. పావు లీటర్ పెట్రోల్ ఇచ్చి 100 రూపాయలు పెట్టావు. వస్తానండి. మంచిదండి. ఏంటా పిల్లలు ఓ తెగ చూసేస్తున్నావు? ఇది ఎవరితో గాని చాలా హాట్ గురు. కాలుతుందేమో కొంచెం జాగ్రత్తగా ఉండు. ఎవరి అమ్మాయి? బ్రోకర్ని అడిగినట్టు అడిగావేంటి? నాకేం తెలుసు.